హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఉగాది వ్లాగ్. మార్నింగే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పచ్చడి కోసం కుండ తీసుకురావడానికి వెళ్ళాను. ఇది పక్కనే అనమాట, మా ఇంటి పక్కనే కుండలు ఉంటే అక్కడికే వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఆల్రెడీ నైటే అన్ని మామిడాకులు అవన్నీ థ్రెడ్కి కట్టేసుకొని పెట్టుకున్నాను, ఈజీ అవుతుందని. సో ఇంకా ఫస్ట్ ఇంకా ఇవన్నీ కట్టేసుకొని అక్కడికి వెళ్ళి కుండ తీసుకొని వచ్చి ఇంకా దేవుడికి నైవేద్యము అవి స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం ఇవన్నీ నైటే చేసి పెట్టుకున్నా కాబట్టి మార్నింగ్ లేసి ఓన్లీ డోర్స్కి గేట్కి కట్టడమే ఉండే. ఇంకా అప్పటికి అప్పుడే ఇంకా లేచాడనమాట. లేచి ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసినాడు. సో ఇంకా నేను ఫస్ట్ నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా కాబట్టి స్టవ్ అవన్నీ ఫస్ట్ నేను స్టవ్ పైన ఏమంటారు ఇది పోలేలు అంటాం మేము, పోలేలకి పెట్టేసి అంతలోపు అది అంతలోపు నేను దేవుడికి చేసుకోవచ్చు అని ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఇంకా పొయ్యి పైన పెట్టేసి దేవుళ్ళని తోముకొని కడిగేసి మొత్తం క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకొని మళ్ళీ అప్పుడు కిచెన్లోకి వస్తాను. సో మేమైతే ఇది శనగపప్పు కందిపప్పు రెండు కలిపి చేస్తాము పోలేలు. ఇట్లయితే ఇంకా ఫస్ట్ దేవుళ్ళని తీయడం స్టార్ట్ చేసినాను. మొత్తం క్లీనింగ్ అవంతా అయిపోయిన తర్వాత ఇలా మొత్తం రెడీ చేసుకొని దీపాలు కూడా రెడీగా చేసుకొని పెట్టుకొని తర్వాత మళ్ళీ అప్పుడు నేను కిచెన్లోకి వస్తాను. అంతలోపు ఇక్కడ నాకైతే ఇది ఉడికిపోయిందనమాట. ఒక సైడ్ కొంచెము బోర్ వాటర్ దేవుడికి సపరేట్ యూజ్ చేస్తాం కాబట్టి అందరికీ కూడా అదే వాటర్తో రైస్ చేస్తే బాగుండదు కాబట్టి దేవుడికి కొంచెం రైస్ పెట్టాను పక్కన. ఇంకా కుండ అయితే వాష్ చేసి ఫిల్ చేసి పెట్టి ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఆల్రెడీ అక్కడ దేవుడికి మొత్తం రెడీగా ఉంది కాబట్టి ఈ ప్రసాదాలు అయిపోయిన తర్వాత ఇంకా దీపం ముట్టించుకొని చూయించుకోవడమే. సో ఇలా కట్టు తీసిన తర్వాత షుగర్ వేస్తాం. మేము షుగర్తోనే చేస్తాము, బెల్లం ఏం చేయమన్నమాట. మిక్స్ చేసుకొని ఇది ఇంకా మొత్తం చక్కెర కరిగి తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట. అయిన తర్వాత మళ్ళీ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఇదొకటి స్టీల్ది ఇది ఉంటుంది, చాలామంది మిక్సీలో వేసుకుంటారు. ఇది ఉందన్నమాట మా దగ్గర, దాంతో రుబ్బేసుకోవాలి మొత్తము. ఇంకా తర్వాత నేను పచ్చడి రెడీ చేసుకుంటున్నాను. పచ్చడికి కుండ కూడా మొత్తం కుదిర్చేసుకొని పచ్చడి కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు భక్షాల దగ్గరకు వచ్చాను. ఇలానే చారు అన్నీ ఒక సైడ్ బై సైడ్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇవన్నీ చేస్తుండగానే ఇంకా అది ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. మా నాన్నమ్మ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారనమాట. సో ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారు. వాళ్ళు రెడీ అయ్యేంతలోపు వెళ్ళడానికి నేను ఇవన్నీ చేసేసుకొని దేవుడికి చూపించేసి వాళ్ళు ఇంకా నాది అయిపోయేలోపు వాళ్ళు కూడా రెడీ అయిపోయారు, స్టార్ట్ అయిపోయారనమాట వాళ్ళు కూడా. నేనైతే ఇక్కడ ఇంకా ఫస్ట్ ఒక 2 దేవుడి కోసం చేసి దేవుడికి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళకి తినడానికి చేస్తాను. ఇదైతే ఫస్ట్ దేవుడికి చేస్తున్నాను అనమాట. ఇలా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా భక్షాలు చేస్తాము. చాలామంది భక్షాలు అంటారు, మేమైతే పోలాలు అంటాము. సో ఇదన్నమాట. ఇలా అయితే రెడీ చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని చూయించేసుకున్నాము. అప్పటికే ఆల్మోస్ట్ 12 అయిపోయింది ఇవన్నీ చేసుకునేసరికి. ఇంకా వాళ్ళకు కూడా కొంచెం వాటర్ అవన్నీ ప్యాక్ చేసి ఇచ్చాను. దూరం కాబట్టి వెళ్ళాల్సింది కర్ణాటక, సో దూరం కాబట్టి ఇంకా అవన్నీ ప్యాక్ చేసి ఇచ్చి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము మెల్లిగా తినడం స్టార్ట్ చేసాము. సో మెస్ ఇలా ఉంటుంది అనమాట. చూడండి 12:30 కలా ఇలా ఉంటుంది. వాళ్ళకైతే ఇవన్నీ ప్యాక్ చేసి ఇచ్చాను తీసుకెళ్ళడానికి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వేద కూర్చొని మంచిగా లంచ్ చేసాము. చేసిన తర్వాత ఇంకా వేదైతే మీరు చేసిన మెస్ ఉంటుంది కదా, చాక్లెట్స్ లంచ్ చేసింది అదంతా ఇంకా క్లీన్ చేసుకొని టీవీ చూస్తున్నాడు అనమాట. ఇవి యాక్చువల్గా ఇంటర్నెట్ రావట్లేదు ఆ రోజు. ఇది ఎప్పుడో చిన్నప్పటివి పెన్ డ్రైవ్లో ఉంటే అవి పెట్టాను అనమాట. హెల్ప్ చేస్తున్నాడు కొంచెం అవి ఇవి తెచ్చి అంటే.
ఇంకా కూర్చున్నాం అలానే. ఇంత మెస్ మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ ఉందన్నమాట. ఇంకా తినేసి క్లీన్ చేసుకొని పడుకుంటే ఈజీ ఉంటుందని చెప్పి 1:32కి అలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. పడుకునడానికి వెళ్తే అసలు వేది అస్సలు పడుకోనివ్వలేదన్నమాట. మళ్ళీ ఆకలి అవుతుంది అంటే ఇంకా ఫ్రైడ్ రైస్ చేసి ఇమ్మంటే రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చాను. అది తినుకుంటూ ఉన్నాం. ఇంకా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్. ఇంకా ఇక్కడికి వ్లాగ్ ఏం చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ వర్క్స్ అది స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.